హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ అస్. ఈరోజు వీడియోలో మనం జనవరి 12 ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన టెట్ పేపర్ 2కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఈరోజు మార్నింగ్ సెషన్లో మనకి సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించిన టెట్ ఎగ్జామ్ జరిగింది. అందులో వచ్చిన బిట్స్ ఒకసారి మనం చూద్దాం. జనవరి 12 ఈరోజు మనకి నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద గారి జయంతిని మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. వరల్డ్ యూత్ డే మనకి ఆగస్ట్ 12. మనకి డేస్ డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన కవి? మనకి ప్రీవియస్గా జరిగిన టెట్ ఎగ్జామ్ 2024 వరకు జరిగిన టెట్ ఎగ్జామ్స్లో పేపర్ 2 వాళ్ళకి సంబంధించి ఎక్కువగా 9th 10th సంబంధించిన క్వశ్చన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు. మెయిన్గా తెలుగులో అయితే కవి పరిచయాలు 9th 10th నుంచే ఎక్కువగా ఫోకస్ చేసి అడిగేవాళ్ళు. కాకపోతే 2025 ఈసారి జరుగుతున్న టెట్ ఎగ్జామ్స్లో పేపర్ 2 వాళ్ళకి సంబంధించిన అన్ని సెషన్స్లో 6th 7th 8th నుంచి ఎక్కువగా కవి పరిచయాలకు రిలేటెడ్గా బిట్స్ అడగడం చూస్తున్నాం. తర్వాత సెషన్స్లో ఎగ్జామ్స్ రాసేవారు ఒకసారి అంటే దీన్ని గమనించి దీనికి తగినట్టుగా ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్, కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన కవి? మనకి కొరవి గోపరాజు చదువు పాఠం రచయిత. ఈయన రానా మల్లన ఆస్థాన కవి. రానా మల్లన. పల్లికొండ సంస్థానానికి రాజు మహారాజా రానా మల్లన ఆస్థాన కవి కొరవి గోపరాజు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటి? ప్రచ్ఛన్న నిరుద్యోగానికి సంబంధించి మనకి క్వశ్చన్ వచ్చిందంటే సోషల్లో. ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే కావలసిన ఉద్యోగుల కంటే ఎక్కువ ఉద్యోగులు వర్క్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 2 members చేయాల్సిన జాబ్ని 4 members చేయడం. ఇక్కడ 4 membersకి పేరుకే జాబ్ ఉంది, కాకపోతే అది ఎంతమంది చేయాల్సిన వర్క్? 2 members చేయాల్సిన వర్క్. ఇలా 2 members చేయాల్సిన వర్క్ 4 members షేర్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది? నలుగురి ఆదాయం కూడా తగ్గుతుంది. దీనినే మనం కనిపించని నిరుద్యోగం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక హక్కులకు రిలేటెడ్గా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. భారత రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రాథమిక హక్కుల నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది. ఈరోజు సోషల్ వాళ్ళకి ప్రాథమిక హక్కుల నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. మనకి భారత రాజ్యాంగంలో 12 నుంచి 35 12 to 35 ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించినవి. మనకి ప్రస్తుతం ప్రాథమిక హక్కులు 6. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక హక్కులు 7. ఇందులో నుంచి మనకి ఆస్తి హక్కుని మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వము ఉన్నప్పుడు తీసేయడం జరిగింది. ప్రాథమిక హక్కుల్లో నుంచి ఆస్తి హక్కును తీసేసి రాజ్యాంగ హక్కుగా చేశారు. అంటే నెక్స్ట్ సెషన్స్ వాళ్ళకి ఇట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అని కొంచెం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ జీడిపి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. జీడిపి అంటే మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తాన్ని మనం జీడిపి అంటాం. దానికి సంబంధించి అంటే మనం కామన్గా సోషల్ అన్ని సెషన్స్లో జీడిపి నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి సైకాలజీకి సంబంధించి ఈరోజు సైకాలజీ మోడరేట్గా వచ్చింది, కొంచెం కష్టంగానే అనిపించింది. ఎవ్రీ సెషన్స్ లాగానే అప్లికేషన్ టైప్లో బిట్స్ అడిగారు. అంటే మనకి కొన్ని సిద్ధాంతాలు ఎప్పటికీ అడగరు, అలాంటి సిద్ధాంతాల నుంచి కూడా బిట్స్ రావడం జరిగిందని చెప్పారు. కార్ల్ రోజర్స్ ఆత్మభావన వికాస సిద్ధాంతం నుంచి ఒక బిట్ వచ్చిందంట. ప్రతి సెషన్లో మనకి రిపీటెడ్గా వస్తున్న సిద్ధాంతం పియాజే సిద్ధాంతం. ఇందులో నుంచి ఒక బిట్ వచ్చిందని చెప్పారు. మనకి చాలా వరకు క్వశ్చన్ స్టేట్మెంట్స్ వైజ్గా అడగడం వల్ల పూర్తి క్వశ్చన్ని చెప్పడం చాలా కష్టం. గుర్తున్న టాపిక్స్ చెప్పారు, దానికి తగ్గట్టుగా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం గురించి 2 to 3 బిట్స్ అడగడం జరిగిందని చెప్పారు. మనకి సోషల్లో 60 బిట్స్ అడుగుతారు టెట్లో. సో భారత రాజ్యాంగం అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి కాన్స్టిట్యూషన్ అనేది ఇది మనకి జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు మనకి డిస్టెన్స్ వచ్చేసి 2933 kilometers.
2933 కిలోమీటర్స్. ఇది మనకు 10th క్లాస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎరిక్సన్ సిద్ధాంతం నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎరిక్సన్కి సంబంధించిన మనోవికాస సిద్ధాంతానికి సంబంధించి టేబుల్ ఉంటుంది కదా, అందులో నుంచి ప్రతి సెషన్లో మనకు బిట్ వస్తుంది. నెక్స్ట్ ఆర్టీఈ సెక్షన్ 31 నుంచి మనకు బిట్ వచ్చిందంట. ఇప్పుడు జరుగుతున్న మనకి టెట్ ఎగ్జామ్స్లో ప్రతి సెషన్లో మెయిన్గా స్పెషల్లీ పేపర్ 2కి సంబంధించిన టెట్ ఎగ్జామ్స్లో ఎవ్రీ సెషన్లో మనకి ఆర్టీఈకి సంబంధించిన సెక్షన్స్ అడుగుతున్నారు. ఒకసారి ఆర్టీఈ సెక్షన్స్ చూసుకొని వెళ్ళండి. మనకి 31 సెక్షన్ ఏం చెప్తుంది? బాలల హక్కులకు సంబంధించిన సెక్షన్ ఇది. బాలల హక్కుల సంరక్షణకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ లౌకిక విధానం. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్గత గ్రహాలు కాదనుకుంటా, అంతర్గ్రహాలు మేబీ ఈ క్వశ్చన్. అంతర్గ్రహాలు బాహ్య గ్రహాలు అంటాం. ప్రజెంట్ మనకి 8 గ్రహాలు. ఫస్ట్ మనకి నవగ్రహాలు 9 గ్రహాలు ఉండే. ప్లూటోని ఇప్పుడు గ్రహాలలో నుంచి తీసేశారు. దానికి గల కారణాలు ఏంటి మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ అంతర్గ్రహాలు అడిగారు కదా. మొదటి 4 గ్రహాలని మనం అంతర్గ్రహాలు, ఆ తర్వాత 4 గ్రహాలని మనం బాహ్య గ్రహాలు అంటాము. మొదటి 4 గ్రహాలు ఏంటి? బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడిని మనం అంగారకుడు అంటాము. ఈ మొదటి 4 గ్రహాలని అంతర్గ్రహాలు అంటారు. తర్వాత గురుడు బృహస్పతి నుంచి నెప్పిటి వరకు ఉన్న చివరి 4 గ్రహాలని బాహ్య గ్రహాలు అంటారు. నెక్స్ట్ తెలుగుకు సంబంధించిన క్వశ్చన్. ధృతము అంటే ఏంటి? మనకి ధృతము, నకారాన్ని ధృతము అంటాము. నకార పొల్లున్న పదాలను మనం ధృత ప్రాకృతికాలు అంటాము. లేని వాటిని కళలు అంటారు. మనకి తెలుగుకు సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట ఈరోజు సెషన్లో. ప్రతి సెషన్లో మనకి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్కి సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ఆర్సి కమిషన్లో లేని వారు అని అడిగారంట. మనకి ఎస్ఆర్సి చాలా ఇంపార్టెంట్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. ఇది 1953లో ఏర్పడుతుంది. 1955లో తన నివేదికను ఇస్తుంది. ఈ కమిటీలో 3 సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి అధ్యక్షునిగా పనిచేసింది ఫజల్ అలీ. దీనినే మనం ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటాము. మేబీ మనకి ఇందులో ఆప్షన్స్లో ఏమి ఇచ్చారో తెలిస్తే మనకి ఎగ్జాక్ట్గా ఎవరు లేరో అన్నది ఆన్సర్ తెలుస్తుంది. బట్ మనకి కమిటీలో 3 సభ్యులే ఉంటారు కాబట్టి ఆ 3 పేరు ఇచ్చి ఇంకొకరు దీనికి సంబంధం లేని వారి పేరు ఇచ్చి ఉండొచ్చు. మనకి కమిటీలో ఉండే ఇంకో ఇద్దరు ఎవరు? ఫనిక్కర్, కేఎం ఫనిక్కర్ అండ్ హెచ్ఎన్ కుంజ్రు, కేఎన్ ఫనిక్కర్ అనేవాళ్ళు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి. మా కంటెంట్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలుగుకు సంబంధించిన క్వశ్చన్. అమడాల తెలంగాణ పదం, దీని యొక్క అర్థం ఏంటి? అమడాల, దీన్ని మనం అవడాల అలా అంటుంటాం. అమడాల అంటే తెలంగాణ పదం. ఇది తెలంగాణ భాషకు సంబంధించిన పదం. అమడాల అంటే ట్విన్స్. మనం ట్విన్స్ని తెలంగాణలో అవడాల అంటూ ఉంటారు. కవలలు అని అర్థం. నెక్స్ట్ మంత్రణం. సైకాలజీలో మంత్రణం గురించి క్వశ్చన్ వచ్చిందంట. మంత్రణం అంటే మనకు కౌన్సిలింగ్. నెక్స్ట్ వికాస సూత్రాల నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. వికాస సూత్రాల నుంచి ప్రతి సెషన్లో మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విష్ణువుని నరసింహుడిగా చూపిన ఎల్లోరా గృహ. రాష్ట్రకూటులకు సంబంధించి మనకి కొన్ని ఎల్లోరా గృహలు నిర్మిస్తారు. ఇందులో 15వ నెంబర్ ఎల్లోరా గృహలో దశావతార నరసింహుడి విగ్రహం ఉంటుంది. మనం ఈ గృహనే దశావతార గృహ అంటాము. ఇందులో విష్ణువుని నరసింహుడిగా చూపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దంగదేవుడు ఏ రాజవంశానికి చెందిన వాడు అని అడగడం జరిగిందంట ఈరోజు సెషన్లో. ఇది మనకి ఖజురహో ఆలయానికి సంబంధించి, ఖజురహోలో కందేరియా దేవాలయం ఉంటుంది కదా, దానిని మనకు చందేల రాజవంశానికి చెందిన దంగదేవుడు నిర్మించాడు అని ఉంటుంది. ఇది 7th క్లాస్లో ఉంటుంది మనకి. ఆల్రెడీ డిఎస్సిలో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది రిపీటెడ్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకు మళ్ళీ ప్రతి సెషన్లో అడుగుతున్నారు. బద్దం భాస్కర్ రెడ్డి పేరు.
చెరబండ రాజు. పద్మం భాస్కర్ రెడ్డి పేరు చెరబండ రాజు. నాన్ ఫెర్రస్ లోహాలు గుర్తించండి అని ఒక క్వశ్చన్ వచ్చిందంట సైన్స్లో. అసలు ఇది క్వశ్చన్ మనకు ఎగ్జాక్ట్గా తెలీదు. నిర్దేశిక మంత్రణం, మనకు మంత్రణం 3 రకాలు ఉంటుంది కదా, అనిర్దేశిక, నిర్దేశిక, మిశ్రమ. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. నెక్స్ట్ క్వశ్చన్, అమిత్రఘాత్ బిరుదు ఏ మౌర్య పాలకుడికి చెందినది అని క్వశ్చన్ వచ్చిందంట. అమిత్రఘాత్ అంటే శత్రువులను నాశనం చేయువాడు అని అర్థం అంట. ఇది మనకు బిందుసార మౌర్య రాజులలో 2వ రాజు, బిందుసారకు సంబంధించిన బిరుదు. నెక్స్ట్ మనకు సైకాలజీలో స్మృతి విస్మృతి నుంచి ఒక బిట్ వచ్చిందని చెప్పారు. దక్కన్ పీఠభూమి గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. అది ఎలా అడిగారంటే, దక్కన్ పీఠభూమి ఏ దిక్కుకు వాలి ఉంది అని క్వశ్చన్ అడిగారట. మనకి దక్కన్ పీఠభూమి ఈస్ట్కి వాలి ఉంటుంది. ఈస్ట్ అంటే తూర్పుకు వాలి ఉంటుంది. అందుకనే మనకి దక్కన్ పీఠభూమిలో ఉన్న నదులన్నీ పడమర నుంచి తూర్పుకు ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగుకు సంబంధించిన క్వశ్చన్. మూసీ నది వరదల సమయంలో ఏ చెట్టు 100 మంది ప్రాణాలు కాపాడింది? ఇది మనకు చిన్న క్లాస్లో నుంచి వచ్చిన క్వశ్చన్. ఇదేంటి? చింత చెట్టు ఆన్సర్. చింత చెట్టు ఆన్సర్ అవుతుంది. మనకు ఆప్షన్స్ ఎలా ఇచ్చారో తెలీదు, బట్ చింత చెట్టు. నెక్స్ట్, చెన్ను అంటే అర్థం అడిగారంట తెలుగులో. చెన్ను అంటే అర్థం ఏంటి? అందం అనే అర్థం. నెక్స్ట్, నీటిలో పడ్డ తేలు తేలుతుందా? అలంకారం అడిగారంట. ఇది ఆల్రెడీ ఒక సెషన్లో సేమ్ ఇదే వాక్యం ఇచ్చి అడగడం జరిగింది. ఇది మనకి చేకాను ప్రాస అలంకారానికి సంబంధించిన వాక్యం. తేలు తేలుతుందా. 2 పదాలు వెంటనే అర్థభేదంతో వస్తే మనకు అది చేకాను ప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్, రమ్యోదయం సంధి అడిగారంట. మనకి రమ్యోదయం సంధి రమ్య ప్లస్ ఉదయం గుణసంధి అవుతుంది. నెక్స్ట్, కర్కాటక రేఖ పోని రాష్ట్రాలు అడిగారంట. కర్కాటక రేఖ పోని రాష్ట్రాలు ఏంటి? మనకు అక్కడ ఇచ్చిన రాష్ట్రాలు ఏంటో తెలిస్తే పోని రాష్ట్రాలు ఏంటో తెలుస్తుంది. కర్కాటక రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా పోతుంది. మన క్లాస్లలో అంటే మన ఛానల్లో అప్లోడ్ చేసిన సోషల్ క్లాస్లో దీనికి సంబంధించి కోడ్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరణ కూడా ఉంది, ఒకసారి చూడండి. టెలిగ్రామ్ గురించి ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. పక్షికి పర్యాయ పదాలు కానివి అని అడిగారంట. అక్కడ మనకి ఏమి ఇచ్చి ఉండొచ్చో తెలీదు, ఖగం, పక్కి అలా ఇచ్చి ఉండొచ్చు. డీము అంటే అర్థం ఏంటి అని అడిగారట. డీము అంటే అర్థం ధైర్యం. నెక్స్ట్ క్వశ్చన్, గుణసంధి గురించి క్వశ్చన్ అడిగారంట. అదే రమ్యోదయం అనే పదం వచ్చింది. సౌరపుటం గురించి అడిగారంట. మనకి 8th క్లాస్లో చాలా డీటెయిల్గా ఉంది దీనికి సంబంధించి. జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చింది ఎవరు అని అడిగారంట. ఈ నినాదం ఇచ్చింది కొమురం భీం. నెక్స్ట్ క్వశ్చన్, డూన్స్ ఏ హిమాలయాల మధ్యలో ఉంటాయి అని క్వశ్చన్ వచ్చిందంట. ఇది మనకి శివాలిక్ హిమాలయాలకి హిమాలయాలకి మధ్యలో ఉంటాయి. మనకి టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంది. హిమాలయాల నుంచి వచ్చిన నదులని శివాలిక్ హిమాలయాలు అడ్డుకోవడం వల్ల అవి పెద్ద సరస్సులుగా ఏర్పడి ఆ తర్వాత అందులో నిక్షేపించబడిన బురద, రాళ్ళు అవన్నీ మైదానాలుగా ఏర్పడ్డాయి. వీటిని మనం ప్రజెంట్ డూర్స్ అని అంటున్నాము. ఉత్తరాంచల్ యొక్క క్యాపిటల్ డెహ్రాడూన్ కూడా దీనికి సంబంధించిందే అని మనకి టెక్స్ట్ బుక్లో 10th క్లాస్లో చాలా డీటెయిల్డ్గా ఉంది. మనకి నెక్స్ట్ క్వశ్చన్, దిగువ తెలంగాణ జిల్లాలు అని అడిగారంట. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో తెలిస్తే ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. మనకి వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇవి దిగువ తెలంగాణ జిల్లాలు అవుతాయి. మనకి ఇంకా ఈ రకంగా కూడా ఇచ్చుండవచ్చు, వేరే రకంగా కూడా ఇచ్చుండవచ్చు. ఇక్కడ దిగువ తెలంగాణ పీఠభూమి జిల్లాలు అంటే మనకి దిగువ తెలంగాణ పీఠభూమిలో ఏ జిల్లాలు ఉంటాయి? తెలంగాణకి మనకి తూర్పు వైపు ఉండే జిల్లాలు దిగువ తెలంగాణ పీఠభూమిలో ఉండే జిల్లాలుగా మనం తీసుకుంటాము. వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ జిల్లాల్ని. ఇక్కడ దిగువ తెలంగాణ జిల్లాలు అంటే తెలంగాణకి దిగువనున్న జిల్లాలు అని కూడా మనకి చెప్పొచ్చు. ఇవి కూడా చెప్పొచ్చు. మనకి ఆప్షన్స్ ఎలా ఇచ్చారో తెలిస్తే మనం క్లారిటీగా ఆన్సర్ చెప్పొచ్చు. కాకపోతే కాన్సెప్ట్ అయితే ఒకసారి చూసుకోండి ఎలా వచ్చాయో క్వశ్చన్స్. నెక్స్ట్, బ్యాంక్ డిపాజిట్స్కి సంబంధించి ఒక బిట్ రావడం జరిగింది. ధరల సూచి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. స్థానికంగా కొండలు, ఇది కూడా మనకి హిమాలయాలకు సంబంధించి పూర్వాంచల్, పాట్కాయ్, నాగా కొండలు అంటే స్థానికంగా ఏ పేర్లతో పిలుస్తారో ఆ రాష్ట్రాలలో అలా ఉంది. అండ్ మనకు తెలంగాణలో స్థానికంగా రాఖీ కొండలు, అనంతగిరి కొండలు ఇవి కూడా ఉన్నాయి. సో మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్
ఆప్షన్స్ తెలిస్తే చెప్పొచ్చు. నెక్స్ట్ మానవ హక్కుల ఉల్లంఘన నుంచి ఒక బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. నెక్స్ట్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది మనకి లెర్నింగ్ వితౌట్ బర్డెన్ రిపోర్ట్ ఇచ్చింది యశ్పాల్ కమిటీ. దీనిని ఆధారంగా చేసుకొని మనకి NCF 2005 వచ్చింది. దీనికి రిలేటెడ్ ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇవే కాక మీకు ఇంకేమైనా ఈరోజు సెషన్లో జరిగిన క్వశ్చన్స్ తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టెట్ అండ్ DSCకి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకి వీడియో షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.